సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మిస్టర్ బి ఆలోచన పార్ట్ 2. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సినిమా చదువు కాదా ఈ టాపిక్ గురించి. ముందు అసలు చదువు అంటే ఏమిటి? నాకు తెలిసిన సంగతి అయితే తెలియని విషయాన్ని తెలుసుకోవటం అదేదైనా సరే చదువే. కానీ పబ్లిక్ డిక్షనరీలో చదువు అంటే డిగ్రీలు సాధించి ఉద్యోగాలు సంపాదించుకోవటమే చదువు పరమార్థం. అంతేగాని జ్ఞానాన్ని ఆర్జించడం చదువు అసలైన పరమార్థం అంటే వింతగా చూసేవాళ్ళు బోల్డంత మంది. అయినా ఇప్పుడు జ్ఞానం గురించి ఎందుకులే కానీ చదువు గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ అవ్వాలంటే మెడిసిన్ చదవాలి, ఎందుకంటే జనాలు జబ్బు పడితే బాగు చేసేది డాక్టరే కాబట్టి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అంటే ఎంసీఏనో బీటెక్కో చేయాలి. బిజినెస్ సైడ్ వెళ్ళాలి అంటే ఎంబీఏ చేసి ఉంటే బాగుంటుంది. హోటల్లో పనిచేయడానికి కూడా హోటల్ మేనేజ్మెంట్ చదువు ఉంది, వ్యవసాయానికి సంబంధించి చదువు ఉంది, ఫార్మాకి సంబంధించి చదువు ఉంది, చివరికి రంగురాళ్ళు జాతకరాళ్ళకు సంబంధించి జమ్మాలజీ అంటూ చదువు ఉంది, బంగారు నగలు తయారు చేయడానికి కూడా చదువు ఉంది. ఎందుకంటే ఆయా రంగాల్లో పని చేయడానికి ఆ పని తెలిసిన మనుషుల అవసరం ఉంది. ఇలా చాలా వరకు ప్రతి అవసరానికి చదువు ఉంది. మరి సినిమా అవసరం కాదా? అవసరమే. అవసరం కాకపోతే 100 కోట్లలో కలెక్షన్లు రావు, అంత పెద్ద బిజినెస్ జరగదు. మరి ఆ అవసరానికి చదువు ఎందుకు లేదు? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎరగబడిపోతున్నాయని మండలానికి ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు. సాఫ్ట్వేర్ నేర్పించే ఇన్స్టిట్యూట్లకి అయితే అమీరుపేటలో లెక్కే లేదు. అలానే అవసరానికి తగ్గట్టు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. కానీ 85 సంవత్సరాలుగా దుక్కలా ఉన్న సినిమా పరిశ్రమ కోసం ఓ ఆర్గనైజ్డ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎందుకు లేదు? సినిమా రంగానికి నైపుణ్యత ఉన్న మనుషుల అవసరం లేదా? క్వశ్చనే లేదు. ఒక సినిమా తయారవ్వాలంటే 24 విభాగాల సపోర్ట్ అవసరం. ప్రతి విభాగానికి పనిచేసే ఎక్స్పర్ట్స్ కావాలి. ఇప్పుడు చాలా మంది పనిచేస్తున్నారు, కాకపోతే వాళ్ళకి డిగ్రీలు ఉండవు. జూనియర్స్గా జాయిన్ అయ్యి పని నేర్చుకుని సీనియర్స్ అవుతారు. పోతే పని నేర్చుకునే వరకు, అవకాశం వచ్చే వరకు అణిగి మణిగి ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. అలా కాకుండా చదువుకుని నైపుణ్యంతో దర్జాగా వస్తే టాలెంట్కి హారతి పళ్ళం ఎదురొచ్చే అవకాశం ఉంది. సినిమాల్లో పని అనగానే చాలా మంది ఆలోచనలో పడటానికి కారణం అక్కడ ఆత్మాభిమానానికి విలువ తక్కువగా ఉండటం. ఇది పాయింట్ 1. సిస్టమేటిక్ గా చదువుకునే పద్ధతి లేకపోవటం మూలంగానే ఆత్మాభిమానాన్ని చంపుకుని సినిమాల్లో ఎదగాల్సిన పరిస్థితి. డైలాగులు వినపడుతూ ఉంటాయి, ఎదగాలి అంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను అని. కానీ సినిమా పరిశ్రమలో ఎదగాలి అంటే లొంగాలి, వంగాలి తప్పదు. అది సాంప్రదాయం. ఎక్కువ మంది చేసేది అదే. ఆర్జీవి, శేఖర్ కమ్ముల వంటి ఎవరో ఒకరిద్దరు రూల్స్ ని బ్రేక్ చేసి తోపులు అనిపించుకుంటారు. పోతే అందరికీ ఆ ధైర్యం ఉండదు. కాబట్టే చాలా మంది సినిమా కెరీర్ ని ఎంచుకోవడానికి తటపటాయిస్తున్నారు. ఇక రెండో పాయింట్, ప్రతి సంవత్సరం దాదాపు 200 సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. అందులో 5% లోపే సక్సెస్ అవుతున్నాయి, 95% ఫెయిల్ అవుతున్నాయి. కారణం అరాకొరా నాలెడ్జ్తో సినిమాలు చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు. అది వాళ్ళ తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు పని నేర్చుకోవడానికి ప్రాపర్ సిస్టమ్ లేదు. అయినా వాళ్ళకి సినిమా అంటే ఇష్టం, అందుకనే తెలిసిందేదో చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆలోచించండి, 5% సక్సెస్ రేట్తోనే పరిశ్రమ చాలా మందికి అన్నం పెడుతుంది. అదే సక్సెస్ రేట్ 50%కి పెరిగితే ఊహించండి పరిశ్రమ ఇంకెంత పచ్చగా ఉంటుందో, ఇంకెంత మందికి ఉపాధి దొరుకుతుందో. అవగాహన లోపం సినిమాపై అపోహ, అనుమానం, భయాన్ని కలిగిస్తుంది. ఆ పైన ప్రభుత్వం కూడా సినిమాని ఓ వినోద రంగంగానే చూస్తుంది, కానీ అది కూడా ఓ నాలెడ్జ్ రంగం అని గుర్తించడం లేదు. శాస్త్రీయ నృత్యానికి కాలేజీలు ఉన్నాయి, సంగీతానికి కాలేజీలు ఉన్నాయి, కానీ సినిమా గురించి చదువు చెప్పే కాలేజీలని భూతద్దం పట్టుకుని వెతకాలి. ఖర్చు తక్కువలో సినిమా చదువుని చెప్పే విద్యాలయాలు 2, 3 ఉన్నాయి మొత్తం దేశం మీద. కావాలని మోజుపడితే లక్షల్లో ఖర్చు పెట్టాలి ప్రైవేట్ ఇన్స్టిట్యూటుల్లో సినిమా నాలెడ్జ్ కోసం. డాక్టర్ అవటానికో ఇంజనీర్ అవటానికో అయితే కళ్ళు మూసుకుని లక్షలు ఖర్చు పెట్టేస్తారు. ఇష్టం ఉంటే ఇక్కడ కూడా లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకోవచ్చు. పోతే సమస్య ఒకటి ఉంది, డాక్టర్ చదివితే కెరియర్ కి భరోసా, ఇంజనీరింగ్ చదివినా ఎలాగోలా లాగించేయచ్చు. సినిమా గురించి చదివితే ఏమవుతుందో భయం. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా. అడవి శేష్ పేరు వినే ఉంటారు, అమితుమిలో ఈ మధ్యన కనిపించారు, క్షణంలో హీరో, బాహుబలిలో కూడా కనిపించారు. ఆయన ఎప్పుడైనా ఏం చదివారో అని అడిగితే ఏం చెప్తారు అంటే డిప్లొమా ఇన్ సినిమా అని చెప్తారు. కానీ చాలా మంది సినిమా వాళ్ళని ఏం చదువుకున్నారు అని అడిగితే డిగ్రీ చదివాను, బీటెక్ చదివాను, బీటెక్ మధ్యలో ఆపేశాను,
ఇలా వినపడతాయి సమాధానాలు. కానీ అడివిశేష్ అలా కాదు. సినిమా మీద ఇష్టం వచ్చాక సినిమా గురించే చదువుకున్నాడు. అటెళ్ళి ఇటొద్దాం ఇలాంటి ఆలోచనలు లేవు. అమెరికాలో పుట్టి పెరిగాడు, స్వేచ్ఛ ఇచ్చారు అతని పేరెంట్స్. అదే ఇండియాలో సినిమాల్లోకి వెళ్దామని ఎవరైనా అంటే ముందు డిగ్రీ కంప్లీట్ చేయంటారు. నిజంగా ఏదో నమ్మకం ఇచ్చేస్తున్నట్టు. ఆసక్తి ఒక చోట ఉన్నప్పుడు అలంకారం కోసం వేరే దేన్నో చదువుకోవడంలో అర్థమే. ఇక్కడ ఇంకో విషయం, సినిమాలోకి వెళ్ళాలంటే డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది చూస్తూనే ఉన్నాం. రెసిడెన్షియల్ కాలేజీలు అంటూ ఇంటర్మీడియట్ నుంచే లక్షలు వదులుతున్నాయి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేప్పటికీ బోల్డ్ అంత లెక్క. డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమాల గురించి నేర్చుకోవాలంటే లక్షలు కావాలంటే ఎవరైనా భయపడతారు కదా. ఇది కూడా ఓ మెయిన్ ప్రాబ్లం. ఓ నమ్మకమైన చదువుకునే వ్యవస్థ లేకపోవడం మూలంగా సినిమాకి చాలా అన్యాయం జరుగుతుంది. అలానే చాలా మంది ఉన్నారు మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు, కానీ అవకాశాలు ఎలా పట్టుకోవాలో తెలియక ఏదో దొరికిన పనిని చేసుకుంటూ అసంతృప్తితో బతుకుతున్న వాళ్ళు. ఆ పైన ఓ పద్ధతి అంటూ లేకపోవటం మూలంగానే సినిమాల్లో అవకాశం అనేది ఓ గ్యాంబ్లింగ్ గేమ్ అయింది. ఒక స్టాండర్డ్ వ్యవస్థ లేకపోవటాన్ని ఆసరాగా చేసుకుని అవకాశాల పేరు చెప్పి అమాయకుల్ని మోసం చేసేవాళ్ళు పరిశ్రమలో తిష్ట వేశారు. వాళ్లను చూసి, ఆ మోసాలను చూసి సినిమా పరిశ్రమ అంటేనే పిల్లల తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఆ భయాన్ని పోగొట్టే పనిని పరిశ్రమ తీసుకోదు, ప్రభుత్వము తీసుకోదు. కానీ నిజం ఏమిటి అంటే సినిమా పరిశ్రమ అంటే అనవసరంగానే అందరూ భయపడుతున్నారు, అక్కర లేకుండానే అపోహపడుతున్నారు. పోతే ఆ అపోహలో సీరియస్నెస్ పెద్దగా లేదు అని కొన్ని లాజిక్స్ ని అర్థం చేసుకుంటే ఇట్టే తెలిసిపోతుంది. ఆ మ్యాటర్ ని నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. నేను మాట్లాడుతున్న విషయాలకు సంబంధించి మీ అభిప్రాయాలను కూడా షేర్ చేయండి. మంచి పాయింట్స్ ని పట్టుకుని డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.